రిలేషన్‌షిప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయని ఒకసారి నిలబడి ఆలోచించారా? నార్మల్‌గా కమ్యూనికేషన్ గ్యాప్ అనో ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ అనో అంటా ఉంటారు. నన్నడిగితే మేజర్ రీజన్ ఏంటంటే టేకింగ్ ఇట్ గ్రాంటెడ్ అండి. ఆ! మనోడేలే. ఆ! వాడేలే అనేటువంటి ఒక చులకన భావం. ఆ పర్సన్‌కి ఏంటంటే అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు. సో, వాళ్ళ వెనకాల మాట్లాడేటువంటి నెగెటివ్ విషయాలు గాని, ఆర్ బ్యాక్ బైటింగ్ గాని, ఆర్ చేసేటువంటి అవమానాలు గాని వాడికి అర్థమవుతా ఉంటాయండి. వాడికి గాని, ఆవిడకి గాని ఎవరికైనా గాని అర్థమవుతా ఉంటాయి. కాకపోతే ఏంటంటే రిలేషన్‌షిప్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాటిని అలా తురుపుకొని ఎళ్తా ఉంటారు. ఆల్‌రైట్. బట్ కానీ ఒక సుత్తిని తీసుకొని రాయిని కొడతా ఉన్నామనుకోండి, ఏదో రోజు 10 స్టెప్పులోనో, 20 స్టెప్‌లోనో, 25 స్టెప్‌లోనో ఆర్ 100 దెబ్బకో, 101 దెబ్బకో ఏదో రోజు పగలాల్సిందే గదా! ఇన్ ద సేమ్ వే ఎన్ని సార్లని ఒక మనసు తట్టుకుంటది? ఏదో రోజు విరిగిపోతది. సింపుల్. ఆల్‌రైట్. సో, టేకింగ్ ఇట్ గ్రాంటెడ్ అనేది ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే తీసుకోమాకండి. ఆల్‌రైట్. ఈ విషయం మీద మీరు అగ్రీ చేస్తే కామెంట్స్‌లో అగ్రీ అని టైప్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే అవసరం అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.